మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పూట మనం ఇక్కడ ఈ విధంగా కూడుకొని మనం ప్రార్థన చేసుకోవటం ఎంతైనా మనకి దీవెన, ఆశీర్వాదం, క్షేమం. ఎందుకని చెప్పంటారా? ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణం అంతా ఎలా ఉండేదో తెలుసా? కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ప్రభు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటం, ప్రభు బయలుదేరమని చెప్పగానే వెంటనే మరలా వారి గుడారాలను తీసుకొని ప్రయాణం మొదలుపెట్టడం. కొద్దిసేపు అందరూ మాటలు వినండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మన మూల పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు గుడారాలలోనే నివాసం చేశారు. గుడారాలలోనే వారి జీవితాలు కొనసాగిస్తూ వచ్చారు. ప్రతిసారి వాళ్ళకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో చెప్పనా? ఎక్కడ శిథిలమైపోయి వాటి కోసం వాళ్ళు చూడలేదు, కానీ పునాదులు కలిగిన పట్టణం కోసం వారు ప్రతిరోజు ఆశపడేవాళ్ళు, ఎదురు చూసేవారు. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి శ్రమలు, ఇక్కడ ఉన్నటువంటి బాధలు, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఎంతకాలం? వీటిని మేము పట్టించుకోవట్లేదు. మేము ఒకే ఒక్క దానికోసం ఎదురు చూస్తున్నాం. అదేంటో తెలుసా? నీ పునాదులు కలిగిన పట్టణం ఎప్పుడు వస్తుందా? ఆ పట్టణంలో మేము ఎప్పుడు నివాసం చేస్తామా? నీతో యుగయుగాలు మేమెప్పుడు జీవిస్తామా అని వారి ఆశ, వారి ఆలోచన, వారి కోరికలు ఈ విధంగా ఉండే. అయితే ఈ రాత్రి మనం వినే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. మనకు ఈ పూట ఒక వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం మీలో ఆ ఫోన్లు చూసే వాళ్ళకి నేను పెడుతున్నాను కదా, వాళ్ళు చూస్తున్నారు. ఈ పూట ఆ వాగ్దానాన్ని కొద్దిసేపు మనం ఆ మాటలు ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. చదవడానికి వీలుంటే చదవండి, లేకపోతే పర్వాలేదు, ఎందుకంటే లైటింగ్ తక్కువ ఉందిగా మీకు కనపడకపోవచ్చు అని. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పూట మనకు వచ్చిన వాగ్దానం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన అంగీకరించును, దయచేయునుగాక. ఆమెన్ చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్నారు చూసారా? మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోవడానికి వీల్లేని మాట మీ మనసులో ముద్రించాలని నేను ఆశపడుతున్నా. ఈ పూట ఈ మాటని మీరు ఎప్పుడు మర్చిపోయే మాట కాదు ఇది. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన ఏం చేస్తాడు? అందరు చెప్పండి. ఈ రోజు నుంచి మీరు ఒకే ఒక్క మాట, ఈ మాటను ప్రతిరోజు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. అయ్యా, పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనే ఒక వ్యక్తి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ చేసిన ప్రార్థనను నీవు విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు, పక్కన పెట్టలేదు. ఆమె మనవిని ఆలకించి దయచేసామని లేఖనాలు మేము చదువుతున్నాము. ఇదిగో ఈ రాత్రి నుంచి మేము ఒక తీర్మానం చేసుకుంటున్నాం. ఈ రాత్రి నుంచి మేము ఒక నిబంధన చేసుకుంటున్నాం. ఈ రాత్రి నుంచి మేము నీతో ఒక ఒడంబడిక చేసుకుంటున్నాం. అదేంటో తెలుసా? ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన దయచేస్తాడని ఒక వాగ్దానం నీ మందిరంలో, నీ సన్నిధిలో కన్నీరు కార్చిన, రోధించిన, మొర్రపెట్టిన ఒక వ్యక్తికి నువ్వు ఇచ్చావు. అలాగే ఇదిగో ప్రతిరోజు నేను రోధిస్తున్నాను కదా, ప్రతిరోజు నేను విజ్ఞాపన చేస్తున్నాను కదా, ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను కదా, నా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తావయ్యా అని ఎదురు చూడని వాళ్ళు లేరు. ప్రతిరోజు మన ఆశల్లో ఎలా ఉంటుందో చెప్పనా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, సమస్యలు తీరట్లేదే. ఎన్ని సంవత్సరాల నుంచి మొర్ర పెడుతున్నానండి, కష్టాలు తీరట్లేదే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నానండి, ఏమాత్రం నాకున్నటువంటి పరిస్థితులు మారలేదే అని కృంగిపోతుంటారు. కానీ ఈ రాత్రి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవునితో మనవి చేస్తున్నారో, మొర్ర పెడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వేడుకుంటున్నారో, విజ్ఞాపన చేస్తున్నారో నాకు తెలియకపోవచ్చు, మీ పక్కవారికి తెలియకపోవచ్చు. మీరు ఎంత కాలం నుంచి మొర్ర పెడుతున్నారో అది మీకు అర్థమవుతుంది. కానీ నేను చెప్పే ఒక చక్కటి మాట చెప్పనా? ఈ రాత్రి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవునితో మొర్ర పెడుతూ, విజ్ఞాపన చేస్తూ, జవాబు రాలేదు, కష్టపడుతున్నాం, నష్టపోతున్నాం, ఇరుకులు ఇబ్బందులు పడుతున్నాం, అన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా మాకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని అనుకుంటున్నారు చూసారా? ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవునితో చేసిన మనవిని ఆయన మీకు దయచేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి.
మీరు ఇంతవరకు ఏదైతే వేడుకున్నారో, ఏదైతే చెప్పారో, ఏదైతే మొర్ర పెట్టారో, మీ జీవితాల్లో ప్రతి మొర్రకి ప్రభు జవాబు దయచేయునుగాక. ప్రతి కన్నీటికి ప్రభు జవాబు దయచేయునుగాక. ప్రతి విధమైనటువంటి సమస్యలన్నిటిలో మీరు ఎంతవరకు కృంగిపోయారు చూసారా, వాటిలో నుంచి ప్రభు మిమ్మల్ని దాటించి ఉన్నతమైన స్థలములలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఈరోజు అక్కడ చదివిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన ఆలకించాడు అని ఒక యాజకుడు చెప్తున్నాడు. ఎవరు ఆ యాజకుడు అంటే ఏలి అనే యాజకుడు మందిరంలో ఆయన పరిచర్య ఆయన చేసుకుంటున్నాడు, ఆయన సేవ ఆయన చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ సంవత్సరానికి ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసుకొని మొక్కుబళ్ళు తీర్చుకొని ఆయన సన్నిధిలో బలులు అర్పించి అందరూ సమాధానపడి ఒకచోట అందరూ వంటను సిద్ధం చేసుకొని కూర్చొని భోజనం చేయటం వాళ్ళకి అలవాటు. అలా అందరూ సంతోషంలో సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే ఒక స్త్రీ డబ్బు లేక కాదు, భర్త లేక కాదు, కుటుంబం లేక కాదు, తల్లిదండ్రులు లేక కాదు, అందరూ ఉన్నారు. కానీ ఆమెకున్న ఒక వేదన ఏంటంటే ఆమెకు ఎవరు లేరు, బిడ్డలు లేక ఎవరు ఎక్కడికైనా ఏ ఇంటికైనా వెళితే వెంటనే ఆమె చూసి అంటున్నారు, నీవు గొడ్రాలివి అనే మాట. ఎక్కడికి వెళ్ళినా అవమానం ఎదురవుతూనే ఉంది. ఇక బయటికి వెళ్ళడానికి కూడా వీళ్ళకి ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే భర్త వచ్చి అంటాడు, ఎందుకు బాధపడతావు, 10 మంది పిల్లల కంటే నేను నీకు శ్రేష్ఠుడను కానా అని అంటాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, ఆమెకి అసలు బాధ లేదు, తినడానికి ఇబ్బంది లేదు, ఉండడానికి ఇబ్బంది లేదు, కట్టుకోవడానికి ఇబ్బంది లేదు, అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఏ బాధతో ఆమె కృంగిపోతుంది, ఎప్పటి నుంచి ఏడుస్తుందో, ఎన్ని సంవత్సరాలు ఏడుస్తుందో మనకు తెలియకపోవచ్చు. భర్త ఉన్నాడు, చక్కగా చూసుకునే భర్త, అన్నీ ఉన్నాయి, కానీ బిడ్డలు లేరనే బాధతో కృంగిపోతూ ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆ దేవుని సన్నిధిలోకి అందరూ వారి పనుల్లో వారు ఉంటే ఈమె మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఏడుస్తుంది, రోధించింది. ఎంతసేపు అరిసరిసి ప్రార్థన చేస్తుందో మనకు తెలియకపోవచ్చు, ఎంతసేపు ఆమె దేవునితో మాట్లాడిందో మనకు తెలియకపోవచ్చు. ఇకట ఆమె ప్రార్థన చేసి 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 మాట కూడా రాలేక పెదాలు కదులుతున్నాయని రాయబడింది అక్కడ. ఈ రోజున ఆమె ఎంతగా ప్రార్థన చేస్తుందంటే ఏడ్చి ఏడ్చి ఇక అలసిపోయింది, ఇక ఓపిక నశించిపోతుంది. అయినా కానీ ప్రార్థన విడిచిపెట్టట్లా. ఎంతకాలం మనం ప్రార్థన చేస్తున్నాం ఒక సమస్య తీరాలని, ఎంతకాలం మనం ప్రార్థన చేస్తున్నాం ఒక అవసరం తీర్చబడాలని, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం కుటుంబం కట్టబడాలని, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలని, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం మన కష్టార్జితం దీవించబడాలని. కొన్నిసార్లు దీవెనకు బదులుగా మనకి ఆ దీవెన కలగని పరిస్థితులు ఎదురవుతుంటాయి. కృంగిపోకూడదు, దేవునిలో మరలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ స్త్రీ దేవుని సన్నిధికి వెళ్ళింది, మొర్ర పెట్టడం మొదలుపెట్టింది, కన్నీరు కారుస్తూనే ఉంది. ఎంత ప్రార్థన చేసిందో నీరసం వచ్చి అలసిపోయినట్లుగా అయిపోయింది. ఆ మనిషి మాట్లాడలేకపోతుంది. అందరూ వినండి, మాట్లాడలేకపోతుంది. ఎంతసేపు ఆయన సందులో వేడుకుందో కానీ పెదాలు మాత్రం కదులుతున్నాయంట. వెంటనే ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి యాజకుడు చూసి ఈమె ఏదో మత్తు కలిగిన వ్యక్తిగా ఉందని అనుకుని మాట్లాడాడు. వెంటనే ఆమెకు మాట్లాడుతూ, అయ్యా, వాస్తవానికి ఆయన ఈమెకు ఉన్నటువంటి బాధలు ఆ మాట అంటే తిరగబడాలి, ఆయన మీద గొడవకు వెళ్ళాలి. కానీ ఏమి మాట్లాడకుండా ఏమందో తెలుసా, నీ దాసురాలైన నేను నీ దృష్టికి నీచమైన దానిగా ఎంచవద్దు. నీ దాసురాలైన నేను నాకున్న బాధను బట్టి, నాకున్న శ్రమను బట్టి, నాకున్న కష్టాన్ని బట్టి, నాకున్న కన్నీళ్లను బట్టి, నాకున్న వేదనను బట్టి ఇదిగో దేవుని సందులో నా హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించుకుంటున్నా, ఇది నా పరిస్థితి అని ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇంతకీ ఏ సమస్య నీది అని నన్ను అడగల, ఎందుకు ఏడుస్తున్నావు అని నన్ను అడగల, అసలు నీ పరిస్థితి ఏంటి, నీ బాధ ఏంటి, ఏమీ అడగకుండా ఈ యాజకుడు ఏమన్నాడు తెలుసా, అమ్మా, నీ సమస్యని నేను తీర్చలేను, నీ సమస్యను తీర్చడం నా వల్ల కాదు. ఎందుకో తెలుసా, నేను కూడా నీలాగా సాధారణ మనిషిని, కాకపోతే దేవుని పని చేయడానికి నిర్ణయించబడిన యాజకుడినే. కానీ నేను సాధారణ మనిషినే, కానీ నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా, ఉన్నది లేనట్టు చేయగలడు, లేనిది ఉన్నట్టు చేయగలడు. నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా, నీ కన్నీటితో నీవు మాట్లాడిన మాటలు ఉన్నాయే, వాటిని విని నీకు జవాబు దయచేసే దేవుడు నా దేవుడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మన పెదవులతో అరిచేరిచి వాళ్ళు వింటున్నారా, వీళ్ళు వింటున్నారా, మన ప్రార్థన చేయనవసరంలా.
నీవు కన్నీటితో చేసే ప్రార్థన ప్రభు ఆయన కవిలలో దాచి వెంటనే నీ జీవితంలో కార్యాలు జరిగించును గాక. ఆమె ఏడవడం మొదలుపెట్టింది, కన్నీరు కాచడం మొదలుపెట్టింది, దేవుని సందులో మొర్రబెట్టడం మొదలుపెట్టింది. వెంటనే ఆ యాజకుడు, అసలు నీ సమస్య ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం బాధ వచ్చింది, ఎవరైనా తిట్టారా, కొట్టారా, ఏమైనా అన్నారా, ఏం మాట్లాడలా. వెంటనే నేను ఏమన్నాడు తెలుసా, ఇదిగో ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ రోజున ఇక్కడ కూర్చున్నాం, ఆయన సన్నిధిలో నిలుచున్నాం, ఆయన మాటలు వింటున్నాం, పైకి సంతోషంగా కనబడతాం. ఏ బాధ లేదండి నాకు అన్నట్టు ఉంటాం, శరీరంలో ఏ బాధ లేదండి అన్నట్టుగానే ఉంటాం. నాకేంటండి, నా ఇంట్లో ఏ సమస్య లేదు అనుకుంటాం. కానీ ప్రతిరోజు సమస్యని మనం ఎదుర్కొంటూనే ఉంటున్నాం. సమస్యను ఎదుర్కోవడమే కాదు, కాసేపు మనుషుల ముందు నవ్వుతాం అంతే. మిగిలిన కాసేపు ఆయన ఇంట్లోకి వెళ్ళినా, దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నా ఏడని వాళ్ళు ఎంతమంది ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారండి. ప్రతిరోజున దేవుని సన్నిధిలో వాళ్ళకున్న పరిస్థితులు చూసి ఒక మాట చెప్తున్నా, మీరు ఏదైతే దేవునితో మనవి చేస్తున్నారో, ఏదైతే మీరు దేవునితో వేడుకుంటున్నారో, ఏదైతే మీరు దేవునితో మొర్ర పెడుతున్నారో, మీ మనవులన్నింటినీ నా దేవుడు దయచేయునుగాక, మీ సమస్యలన్నింటినీ నా ప్రభు పరిష్కరించునుగాక, మీ బలహీనతలన్నింటినీ నా ప్రభు తొలగించునుగాక. ఆయన మనవిని ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగే సువార్తలు 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. మార్కు సువార్తలో మనకు ఒక వ్యక్తి కనబడుతుంది, మిగిలిన సువార్తలో కూడా కనబడుతుంది. మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆమె 12 సంవత్సరాల నుంచి ఒకటే బలహీనతతో బాధపడుతుంది. 12 సంవత్సరాల నుంచి ఒకటే బాధ. ఇంట్లోకి వెళ్ళడానికి లేదు, పిల్లలతో మాట్లాడడానికి లేదు, భర్తను పలకరించడానికి లేదు, ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళి పలకరించి రావడానికి లేదు. ఎంతసేపు ఆమెని వెలివేసి ఊరికి బయట ఉంచారు. ఆ ఊరి బయట ఉన్న వ్యక్తి ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి ఊళ్ళోకి వచ్చిందా, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, రాళ్ళు తీసుకుని ఆమెని కొట్టడం ప్రారంభిస్తారు. ఈమె ఊళ్ళోకి ఎందుకు వచ్చింది, ఈమె ఊళ్ళోకి ఎందుకు వచ్చింది అని రాళ్లతో కొట్టడం మొదలు పెడతారు. ఇప్పుడు వాస్తవానికి ఒక శరీరంలో బలహీనత వస్తే ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? బలహీనత శరీరంలోకి ఎవరైనా బలహీనత కావాలని కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు, కావాలని తెచ్చుకోరు. ఆ వ్యక్తికి ఆ శరీరంలో బలహీనత వచ్చింది, కానీ దానిని నేరంగా పరిగణించి ఆ బలహీనతే ఆమెకి శాపంగా అంటగట్టి, నువ్వు ఊళ్ళో ఉండడానికి వీల్లేదు, ఊరు బయట ఉండాలి, వెలబట్టి ఉండాలి. ఆ రోజుల్లో కుష్టు వ్యాధుల చేత బాధపడే వాళ్ళని కూడా ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ గాలి సోకితే కూడా ప్రమాదం అని భయపడి, ఒకవేళ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి ఎక్కడైనా ఊరు బయట ఉంటే, ఆ మార్గం ఎవరైనా మనిషి వెళ్తూ ఉంటే, ఆ మనిషికి ఒకవేళ కుష్టు వ్యాధితో ఉన్న వ్యక్తి గాలి సోకిన ప్రమాదం అని చెప్పి, అక్కడ ఉన్నవాళ్ళు ఒకవేళ ఆ మనిషిని చూడకపోతేనంట, ఆ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తే నోటికి చెయ్యడ్డం పెట్టుకొని, అయ్యో నేను అపవిత్రుడిని అని పలకాలంట. అప్పుడు ఆ మాట విన్నవాడు, ఓహో ఇక్కడ పలానా వ్యక్తి ఉన్నాడా అని చెప్పి వేరే మార్గాన్ని వెళ్తాడు. ఈరోజు నీ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎన్ని అవమానాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని సమస్యలు, ఎన్ని సుడిగుండాలు, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ ఈ రాత్రి ప్రభువు మిమ్మల్ని దర్శించాడు. ఆమెను చెప్పండి. మీ కుటుంబాలకు ప్రభు దిగి వచ్చాడు. ఆమెను చెప్పండి. ఈ రాత్రి ఇక్కడ కూడుకొని మనం వింటున్నాం మాటలు, అది నేను చెప్పే మాటలు కాదు, నా ప్రభు మీతో మాట్లాడే మాటగా మార్చబడును గాక. నేను మాట్లాడితే ఏమవుతుందండి? నేను మాట్లాడితే ఏ ఆదరణ కలుగుతుంది? కానీ నా ప్రభు మాట్లాడితే మీ కుటుంబాలు వెలిగించబడతాయి. ఆమెను చెప్పండి. నా ప్రభు మాట్లాడితే మీ సమస్యలన్నీ పాయలుగా మార్చబడును గాక, మీ సమస్యలన్నీ ఆరిన నేలగా మార్చబడును గాక. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున ఆయన నీకు దయచేసే దేవుడు, ఆయన నీ మనవిని ఆలకించే దేవుడు, ఆయన నీకు జవాబునిచ్చే దేవుడు, ఆయన నీకు కన్నీటిని తుడిచే దేవుడు, ఆయన నీ అక్కరను తీర్చే దేవుడు, ఆయన రెక్కల నీడలను దాచి పక్షి రాజుల రెక్కల మీద నిన్ను మోసే దేవుడు. ఆమెను చెప్పండి. మాటలు వింటుండగా ఒక్క క్షణం ఆ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది కదా, ఆ బాధపడుతున్న వ్యక్తి ఒకసారి మీకు వెలుతులు కనబడితే చూడండి. 5వ అధ్యాయం మార్కు సువార్త 34వ వచనంలో రాయబడిన మాటను చూడండి. ప్రభువారు ఏమన్నారు? అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. గట్టిగా చెప్పండి. సమాధానము కలగదానవై నీవు ఇక వెళ్ళమంటున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు, బలహీనత మనిషికి నెమ్మదిని ఉండదండి.
బలహీనత మనిషికి సమాధానంగా ఉండనివ్వదు. బలహీనత ఎంతసేపు బాధే. ఒక మాట చెప్పనా, ఏదైనా ఒక బలహీనత శరీరంలో వచ్చిందా, అసలు వచ్చిన బలహీనత కంటేనంట మనం ఆలోచించి మనం భయపడే బలహీనత ఎక్కువైపోతుందంట. దాని గురించి శరీరంలో ఒక బలహీనత వచ్చిందండి, మనిషి అన్నాక బలహీనతలు రాకుండా ఉంటాయా? శరీరం అన్నాక రోగాలు బలహీనతలు రాకుండా ఉంటాయంటారా? గొప్ప ప్రవక్త ఎలీషా మాట పంపితే అద్భుతం జరిగింది. ఎలీషా ఆయన చేసిన ఆశ్చర్యకర అద్భుతాలు ఎన్నున్నాయి. ఆఖరికి ఆయన చనిపోయిన తరువాత ఆయన శవం సంవత్సరం అయిపోయి కుళ్ళు బట్టి కంపు కొట్టి అన్నీ అయిపోయిన తర్వాత ఎముకల గుడిగా మార్చబడిన తర్వాత ఒక సైనికుడు చనిపోతే మోసుకుని వెళ్తూ ఏదో సమస్య వస్తే ఆ శవాన్ని ఆయన ఎముకలకు తగిలేటట్లుగా పడేస్తే, గుహలో పడేస్తే ఆ ఎముకలు తగిలి చనిపోయిన వ్యక్తి బ్రతికాడండి. ఈ రోజున మనిషి నాకు బలహీనతలు వస్తాయి, ప్రవక్తలకే బలహీనతలు వచ్చాయి. ఎలీషా గారు ఎలా చనిపోయాడో తెలుసా? మరణకరమైన రోగం ఆయనకు వచ్చింది. ఒక్క క్షణం ఆయన తల మీద ఆయన చేయబెట్టుకొని అయ్యా నన్ను స్వస్థపరచంటే దేవుడు కార్యం చేసేవాడే. కానీ సృష్టి ధర్మం ఏ విధము చేతనైనా ఆ సృష్టి ధర్మానికి తల వంచాల్సిందే. కానీ బలహీనతలు వచ్చాయని చెప్పి దేవుని విడిచిపెట్టకూడదు, బలహీనతలు వచ్చాయని చెప్పి దేవుని దూషించకూడదు, బలహీనతలు వచ్చాయని చెప్పి దేవుని మీద అలగకూడదు. ప్రతిరోజు కూడా ఈ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని పౌలు గారు చెప్పినట్లుగా మనం చెప్పేవారిగా మార్చబడదుము గాక. ఆ మాటలు మనం వింటుండగా ఈ ఈ మార్కు సువార్తలో ఈమె బలహీనంతో 12 సంవత్సరాలు బాధపడుతుంది. కానీ ఈమె చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? యేసయ్య పలానా చోటకు వస్తాడని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళదాము అని అనుకుంటే ఊళ్ళో వాళ్ళు చూస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎవరికైనా తెలిస్తే ఈ వ్యక్తి ఎక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి రాళ్లతో కొట్టండి అని పలుకుతారు. ఇక ఆ బాధలు పడలేక ఆమె మౌనంగా ఆమె కనబడకుండా వెళదామని వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నా సమస్య ఇది, నా మీద చేయబెట్టి ప్రార్థన చేయి అందాం అనుకుంటే గుంపులుగా ప్రజలు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళలేక ఏమి చెప్పలేక ఒకే ఒక్క ఆలోచన కలిగింది ఆమెలో. ఇదిగో ఆయన నా మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ప్రభావం ఉంటుంది కదా, అదే ప్రభావం ఆయన కట్టుకున్న వస్త్రంలో కూడా ఉంటుంది కదా. ఈ దినాన నేను ఆయన వస్త్రాన్ని ఎవ్వరికీ కనబడకుండా అలా ముటుతా వెళ్ళిపోతా, బాగుపడతాను అనుకుని విశ్వాసంతో వెళ్ళిందండి. వెళ్ళి ఆయన వస్త్రాన్ని అలా ముట్టిందంతే వెంటనే ఆమెలో ఉన్న బలహీనత నయమైపోయింది. ఆమెను చెప్పండి. అప్పుడు అందరికీ తెలియదు ఆమె వచ్చినట్టుగా కానీ ఆయన వస్త్రాన్ని ముట్టినట్టుగా కానీ. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఎవరో నన్ను ముట్టారు అంటుంటే శిష్యులు అక్కడ ఉన్న ప్రజలు అంటారు, అయ్యా ఎవరో నిన్ను ముట్టడం ఏంటి? ఇంతమంది ప్రజలు నీ మీద పడుతుంటే, ఇంతమంది ప్రజలు నిన్ను తాకుతుంటే, ఇంతమంది గుంపుగా జనంగా అందరం ఇక్కడ ఒకరి మీద ఒకరు పడుతుంటే ఎవరో నన్ను ముట్టారంటావేంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు, ఇదిగో అందరి మీద పడేది వేరే. ఇప్పుడు గుంపులు జనాలు వెళ్తున్నప్పుడు తగులుతారుగా, గుంపులుగా వెళ్తున్నప్పుడు ఒకరినొకరు రాసుకుంటూ వెళ్తారుగా. కానీ ఆ తగలడం, ఆ రాసుకోవడం, ఆ పడడం వేరే. ఎవరో విశ్వాసంతో స్వస్థపరచబడాలని నన్ను ముట్టారు, నాలో ఉన్న ప్రభావం వారిలోకి వెళ్ళింది. ఆమె చెప్పండి. ఈ రాత్రి మీరు విశ్వసించండి, ఎప్పుడైనా సరే మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు అయ్యా నీ వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం నా మీద ఉంచండి, నీ వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం ద్వారా నన్ను ముట్టి స్వస్థపరచండి. అది నడుము బలహీనత, తల బలహీనత, కాళ్ళు బలహీనత, ఏ బలహీనత అయినా అవనివ్వండి, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆమె చెప్పండి. వాక్యంలో కూడా ఉంది కదా, అక్కడ ఆయన అన్నాడు, కుమారి ఏం స్వస్థపరిచింది నిన్ను? నా వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం నిన్ను స్వస్థపరిచింది అని అన్నాడా? లేదా ఇదిగో నాలో ఉన్నటువంటి మహిమ ద్వారా నువ్వు స్వస్థపరచబడ్డావు అని అన్నాడా? ఆయన ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నీకు స్వస్థత. ఈరోజు స్వస్థతల గురించి చెప్పుకోవాలంటే అసలు మామూలుగా రోజులు పడుతుంది. ఎందుకంటే ఇదిగో చెయ్యి పెడితే స్వస్థత, ఒక్కొక్క చోట కాలు పెడితే స్వస్థత, ఒక్కొక్క చోట ఎన్నో రకాల స్వస్థతలు, అసలు విసురుతుంటేనే స్వస్థతలు కలుగుతున్నాయి అన్నట్టు చెప్తున్నారు. కానీ ఇవన్నీ నేను తప్పని ఒకవేళ వాళ్ళని విమర్శించి చెప్పట్లేదు. ఈరోజు స్వస్థత అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? విశ్వాసంలో నుంచి స్వస్థత రావాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఏమండి అక్కడికి వెళ్ళి ఎంతో కడితే స్వస్థత వస్తుందంట అని వెళ్ళమాకండి. ఎవరికో ఏదో ఇస్తే స్వస్థత కలిగిద్దంట అని పరుగులు తీయబాకండి. దేవుని సందులో మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీరు మొర్ర పెడితే ఆయన మీ మనవిని దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆయన ప్రభావం మీలోకి పంపించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ఒక్క క్షణం ఆలోచించండి. ఇంతకాలం స్వస్థత కలగలేదే అని బాధపడకండి. ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. హన్నా దేవుని సందులో ప్రార్థిస్తే ఆకాశం నుంచి
దేవుని దూతలు దిగి వచ్చి నీ ప్రార్థన వినబడింది అనలా. అక్కడున్న యాజకుడే అంటున్నాడు, అమ్మా ఇదిగో నీవు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయబోతున్నాడు అనగానే, అయ్యా ఎప్పుడు దయచేస్తాడు, ఏ టైంలో దయచేస్తాడు, ఏ ఏ రోజున దయచేస్తాడు, ఎన్ని గంటలకు దయచేస్తాడు, ఇవేం అడగలా. వెంటనే ఆమె ఆ రోజు నుంచి ఇక ఏడవడం మానేసింది. ఆమె చెప్పండి, ఈ రోజున ఒక్క మాట ప్రభువు నీతో మాట్లాడాడు అనుకో, ఏ రోజున జరిగిద్దంట, ఎన్ని గంటలకు జరుగుద్దంట అని మనం ప్రశ్న వేసేవారిగా కాదు, విశ్వసించేవారిగా మార్చబడుదుము గాక. మీ విశ్వాసము ద్వారా మీ జీవితాల్లో ప్రభు ఆశ్చర్యమైన బాహుచాపి కార్యాలు జరిగించును గాక. ఈరోజు నీ మాటలు వింటాను మనందరి చేతిలో ఒక్క క్షణం విశ్వాసంతో ఎదురు చూడండి, విశ్వాసంతో ఐసంతలో ప్రార్థన చేయండి. కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆ స్వస్థత మనం పొందుకునేటట్లుగా ప్రభు మార్చును గాక. ఒకరు మనవి విన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 34వ వచనంలో, అంటే మీకు రిఫరెన్స్ మీద రాసుకుంటారని చెప్తున్నా. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఈ చరిత్ర మీకు కనబడుతుంది. కొద్ది మాటలు మీకు చెప్తాను వినండి. ఇలాగే దావీదు అరణ్యంలో ఉన్నంత వరకు ఒక వ్యక్తి, నాబాలు అనేటువంటి ఒక వ్యక్తి, తన పనివాళ్ళు, తనకున్నటువంటి మందలు ఏ సింహాల బారిన ఏ క్రూర జంతువుల బారిన పడకుండా వాటిలన్నిటిని జాగ్రత్తగా దావీదు దగ్గర ఉన్న మనుషులు కాపాడుతూ వచ్చారు. అయితే వాటిని కాపాడారు, వాళ్ళ గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక రోజున దావీదుకు ఒక వార్త వినబడింది, అయ్యా ఇదిగో పలానా ఇంట్లో పలానా వ్యక్తి, నాబాల్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, కర్మెల్లో మన దగ్గర ఉన్నంత వరకు అతను ఏమీ పోగొట్టుకోకుండా మనం జాగ్రత్తగా కాపాడాం కదా, ఈ రోజున అతను గొర్రెను బొచ్చులు కత్తిరించే సమయం, ఆ సమయంలో వారికి కొంచెం పైకం వస్తుంది, కొంచెం ఆహారం మనకి ఇస్తాడు, ఇదిగో వాళ్ళ దగ్గరికి పంపిద్దామని చెప్పి దావీదు అక్కడికి పంపిస్తే, వెంటనే నాబాల్ ఏమన్నాడు తెలుసా, అక్కడ దావీదు దగ్గర నుంచి వచ్చిన మనుషులు నాబాల్తో మాట్లాడితే, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, ఇదిగో సౌలు దగ్గర నుంచి పారిపోయినోడేనా అని రకరకాలుగా మాట్లాడాడు. అయ్యో అరణ్యంలో ఉన్నప్పుడు నా మందని కాపాడాడే, అరణ్యంలో ఉన్నప్పుడు నా పని వాళ్ళని కాపాడాడే, అరణ్యంలో ఉన్నప్పుడు నాకు ఏది నష్టం కలగకుండా జాగ్రత్తగా నన్ను భద్రంగా చూశాడే, ఆ వ్యక్తికి నేను ఈ పూట ఏదైనా చెయ్యాలి సహాయం అని నాబాల్ అనుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సరే ఆ మాటలు వచ్చి దావీదుతో చెప్తే, దావీదు రౌద్రుడైపోయి ఉగ్రుడైపోయి, ఇదిగో ఎవరికి వారి కత్తి పట్టండి, ఆ నాబాల్ ఇంట్లో ఒక్కళ్ళు కూడా లేకుండా చెయ్యాలి అని బయలుదేరితే, ఈ విషయం ఇంతలో అక్కడ ఉన్న పనివాడు, నాబాల్ ఇంట్లో ఉన్న పనివాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి సుగుణం కలిగినటువంటి వ్యక్తికి చెప్తున్నాడు, తన భార్యకి, అమ్మా ఇదిగో మన యజమాని పేరుకు తగినోడే, నాబాలు మొరటోడు మోటోడు, ఆ పేరుకు తగ్గట్టుగానే మాట్లాడాడు. ఒక దినాన మేము అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు వారి సైన్యం మమ్మల్ని ఎంతగా కాపాడారో తెలుసా, ఏ హాని మాకు కలగకుండా కాపాడారమ్మా, ఏ నష్టం మాకు కలగకుండా కాపాడారమ్మా, ఏ రకమైనటువంటి కీడు మా మీదకి రాకుండా కాపాడారమ్మా. ఇవన్నీ చెప్తే వెంటనే సుబుద్ధి కలిగిన ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా, ఆహారాన్ని అవన్నింటిని సిద్ధపరుచుకొని దావీదు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు తీసిన వాళ్ళు ఉంటే 25వ అధ్యాయం 34 వచ్చిన చదవండి. ఏమన్నాడు చూడండి దావీదు, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల అసలు తెల్లారేసరికి ఎవ్వరు కనబడరు అని చెప్తున్నాడు దావీదు. ఇప్పుడు తర్వాత మాట చదవండి, 35 అనుకుంటా. నీ మాటను నేను ఆలకించి నీ మనవిని నేను అంగీకరించాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున దావీదు అడ్డుపడిన అబీగైలు మనవిని ఎందుకు అంగీకరించాడు తెలుసా, ఒకవేళ గనక ఈ దావీదు ఆ మనవిని అంగీకరించకపోతే ఎంత నష్టం జరిగేదో మనకు తెలియంది కాదు. దావీదు ఎంతగా కోపంతో వెళ్తున్నాడో మనకు తెలియంది కాదు చరిత్ర చదివితే. ఈ రోజున ఆ అబీగైలు మనవి విని దావీదు ఆగడం వలన నష్టం ఆగింది అక్కడ. ఈ రోజున దేవుడు నీ మనవిని వినడం ద్వారా, నీవు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబంలోకి వచ్చే నష్టం తప్పించబడే ప్రార్థనగా నీ ప్రార్థన మార్చబడును గాక. ఈ రోజున నీ ఇంటి కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ కష్టార్జితం కోసం భార్యగానో తల్లిగానో బిడ్డగానో నీవు చేసే ప్రార్థన నీ కుటుంబానికి రక్షణ కలుగు చేస్తుందా? రక్షణ కలుగు చేస్తుందా? ఒకసారి ఆలోచించాలి. ఈ మాటలు వింటున్న మన జీవితంలో నేనండి
ప్రార్థన చేసే ఓపిక లేదని అనుకుంటున్నా కొన్నిసార్లు. కానీ ఇక్కడ ఏమైందో తెలుసా? ఒక స్త్రీ తన ఇంటిని కాపాడుకోగలిగింది. ఒక స్త్రీ తన మీదకు వస్తున్నటువంటి ఆ మరణాన్ని తప్పించుకోగలిగింది. ఇలాగే సిప్పోరా కూడా యెహోవా సత్రములో మోషేను చంపాలని చూసినప్పుడు వెంటనే తన కుమారునికి తన భర్తకి సున్నతి చేసి తన ప్రాణాలు కాపాడుకుంది. కుటుంబంలో ఉన్న స్త్రీ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? ఏదో వండుతున్నామండి, తింటున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, ఇది ఇంతటితో సరిపోదు. ఆ స్త్రీ ప్రతి కుటుంబంలో ప్రార్థన చేసే యోధురాలిగా మార్చబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ప్రార్థన చేసే ఒక సాధనంగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. స్త్రీ అంటే ఒక పని మనిషో లేదా వంట చేసే పరికరం కాదండి. ఆ స్త్రీ చేసేటువంటి పని ఎలా ఉండదో తెలుసా? ఇంట్లో ఎల్లప్పుడూ దేవునికి ధూపం వేసే స్త్రీగా మార్చబడాలి. అబీగయలు నాకెందుకులే, ఏమైపోతే పోయింది, నేను బాగానే ఉంటానుగా అని అనుకుంటే ఆ ఇంటి వాళ్ళు అందరూ చనిపోయేవాళ్లే. కానీ ఆమె పరుగున వచ్చింది, దావీదుని ఎదుర్కొంది, సాష్టాంగపడింది. అయ్యా, ఈ తప్పు నేను చేశాను అనుకో, నన్ను క్షమించు అని దావీదు కాళ్ళమే పడగానే వెంటనే దావీదు అంటాడు, నీ మనవిని నేను ఆలకించా. ఆమెను చెప్పండి. ఈ రోజున మన మనవి ద్వారా దేవుడు మనకి జవాబిచ్చే మనవిగా మన ప్రార్థన జీవితం మార్చబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మీరు, హన్నా మనవిని దేవుడు ఆలకించాడు. విశ్వాసము ద్వారా, ఆమెలో ఉన్న విశ్వాసం ద్వారా స్వస్థపరచబడింది. ఇక్కడ అబీగయలు మనవిని దావీదు విన్నాడు. మరొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. అదే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఆ మాటలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, తెరిచిపెట్టుకోండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ నయమాను అనే ఒక వ్యక్తి శరీరం అంతా కురుపులతో ఉన్నాడు. మీ చరిత్రనే మనకు తెలియనిది కాదుగా. శరీరం అంతా కురుపులతో ఉన్నాడు. పైకి మాత్రం ఎలా ఉన్నాడు? గంభీరంగా కనబడుతున్నాడు. నేనేంటి రాజుని, నేనేంటి సైన్యాధిపతిని, నేనేంటి సహస్రాధిపతిని అనుకుంటున్నాడు. కానీ ఇంట్లోకి వెళ్ళి తనకున్నటువంటి ఆ కోటు విప్పి చూస్తే వాళ్ళంతా కురుపులతో అల్లాడిపోయేవాడు. అలాంటి పరిస్థితుల్లో దానికి ముందు జరిగిన చరిత్ర ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల మీద ఊరికి మీద పడ్డారు. ఆ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కొల్లసమంతటిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి వారిని పనివాళ్ళగా తీసుకొని వెళ్ళి బానిసలుగా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న దాంట్లో ఒక చిన్న పిల్లని తన ఇంట్లో పని చేయడానికి పెట్టుకున్నారు. వెంటనే ఆ పిల్ల ఇతనికి ఉన్నటువంటి శరీరంలో బలహీనతను చూసి వీడికి ఎలాగే జరగాలి, మా ఇంటి వాళ్ళందరికీ నన్ను దూరం చేశాడు, ఎవ్వరికి నన్ను కాకుండా చేశాడు, ఊరు తీసుకొచ్చి ఇక్కడ పనిదానిగా పడేశాడు అని అనుకోవాలి. కానీ ఆ చిన్న చేసిన పని తెలుసా? యజమానురాలతో చెప్తుంది, అమ్మా ఇదిగో మన యజమాని పలానా చోటుకి షోమ్రోని వెళ్ళాలి, అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళితే ఈ యజమానుడు బాగుపడతాడు అనగానే వెంటనే ఆ మాట చెప్పిందండి. ఎదురు చెప్పలా, బైబిల్ గ్రంథంలో రాయబడలా. నేనేంటి అక్కడికి వెళ్ళేది, అక్కడ వాళ్ళని ఇక్కడ రమ్మను, ఇవన్నీ ఏం చెప్పలా. వెంటనే ప్రయాణం మొదలుపెట్టాడు. వెళ్ళగానే అనుకున్నాడు, ఈయన మనసులో అనుకున్నాడు, ముందు ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు వెంటనే బట్టలు చెప్పుకొని అంటాడు, అయ్యా మనిషిని బాగు చేయడానికి నేను ఏమన్నా దేవుడినా? ఒకవేళ నువ్వేదన్నా నన్ను మాటగా వచ్చి చంపాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా, లేదా ఏదైనా నా మీద కుట్ర పన్నుతున్నావా? ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాడు. ఈ లోపు జరిగింది ఏంటంటే, అక్కడున్న వాళ్ళు చెప్పారు, పలానా చోట ప్రవక్త ఉన్నాడు, ఎలీషా వెళ్ళండి అని చెప్పగానే ఆయన దగ్గరికి వెళుతూ ఈయన ఏమనుకుంటే తెలుసా? నేను వెళ్ళగానే నా రథాలను చూస్తాడు, నాకున్నటువంటి గుర్రాలను చూస్తాడు, నేను తెచ్చిన కానుకలు చూస్తాడు, నేను తెచ్చినటువంటి బంగారం చూస్తాడు, వెండి చూస్తాడు, వస్త్రాలు చూస్తాడు, పరుగు నా దగ్గరికి వచ్చి ఆయన చెయ్యి నా మీద పెట్టి పైకి కిందకి రుద్ది నా బలహీన తొలగిస్తాడు అని అనుకున్నాడు. కానీ అతను అక్కడికి రాగానే దేవుడు ప్రవక్త అయినటువంటి ఎలీషాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇదిగో నయమాను నీ దగ్గరికి వస్తున్నాడు, అతన్ని అక్కడ ఉన్నటువంటి ఎర్ర చెరువులోకి వెళ్ళి మునుగు అని అన్నాడా? ఏమన్నాడండి? అక్కడున్న యోర్దానులోకి వెళ్ళి మునగమన్నాడు. మునగమనగానే ఈయనేమనుకుంటే తెలుసా? ఇదేంటి, నేను రాగానే పరుగునొచ్చి చెయ్యి పైకి కిందకి ఆడించి నాకేదో స్వస్థత ఇస్తాడనుకుంటే ఎలా చెప్తున్నాడు ఏంటి అనుకొని, మా దగ్గర ఉన్న నదులు శ్రేష్టమైనవి కాదా, ఈ నదేనా మాకు అన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోతుంటుంటే అక్కడున్న పనుడు చెప్పాడు, అయ్యా ఆయన కనుక నీ దగ్గరికి వచ్చి ఈ ఆస్తి అంతా ఇచ్చే నేను బాగు చేస్తానంటే ఇచ్చేవాడివా కాదా? ఒకవేళ నీ ఇంకా ఉన్న ఆస్తి అంతా తీసుకొచ్చి నాకు ఇస్తే నీకు ఆరోగ్యం బాగుపడుతుందంటే చేసేవాడివా కాదా? ఆయన ఏం అడగలేదుగా, వెళ్ళి నీటిలో మునగమన్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, ఎక్కడెక్కడికో తిరిగావు, శరీరంలో నీ బలహీనత చేత నువ్వు చూసి దడుచుకొని చేస్తున్నావు, ఇదిగో ఈ ఒక్క పని చేసి వెళ్ళొచ్చు కదా అని పనుడు చెప్పగానే ఆ మాట విన్నాడండి. ఇక్కడ ఉన్న గొప్ప ఒక ఆలోచన మాకు కలిగే మాట ఏంటి చెప్పనా?
ఎంతటి రాజైనా అవివేకంగా వెళ్ళిపోతున్నా ఒక పనివాడిలో విశ్వాసం ఉంది. ఆమెను చెప్పండి. ఇంత దూరం వచ్చాం కదా ప్రయాణం చేసి, ఇంత దూరం వచ్చాం కదా కష్టపడి, ఆయన చెప్పిన మరి ఒక పని చేస్తే వెళ్ళిపోయేది కదా అన్నాడు. నువ్వు చెప్పేది ఏంట్రా, నేను వినేది ఏంట్రా అని అనలా. వెంటనే వెళ్ళాడు, ఒకసారి మునిగాడు. ఆ పనివాడికి చూస్తున్నాడు, బాగుపడ్డానా అంటున్నాడు. అయ్యా నువ్వు బాగుపడలేదు అన్నాడు. సరే రెండోసారి మునిగాడు, మళ్ళీ చూస్తున్నాడు, బాగుపడ్డానా. అలా 6 సార్లు మునిగాడు. అరే నేను పైకి వచ్చానా, నీ పరిస్థితి మామూలుగా ఉండదు, ఇదిగో ఇప్పుడు 6ఓసారి అయిపోయింది, 7ఓసారి కనుక నేను బాగుపడలేదా, నీ మాట విని నేను దీనిలో దిగినందుకు నిన్ను ఏదైనా చేస్తానని చెప్పి అనుకుంటూ మునిగాడండి. 7ఓసారి మునిగి తేలగానే అతను దేహం అంట పసిపిల్లవాని దేహంగా మార్చబడింది. గట్టిగా ఆమెను చెప్పండి. అప్పుడు అతను ఏమనుకున్నాడు తెలుసా, విశ్వాసంతో మరలా ఆ సేవకుడి దగ్గర వెళ్ళి కనపడి ఆయనకి తెచ్చిన కానుకలన్నీ ఇద్దామనుకుని వచ్చాడు. కానీ ఆ సేవకుడు నీకు కానుకొద్దు, నాకేమొద్దని చెప్పగానే ఒక్క మాట అడుగుతాడండి. అక్కడ ఒకసారి చూడండి, 5వ అధ్యాయం, తీసిన వాళ్ళంటే చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 19 వచ్చిన చదవండి. అతనితో అంటున్నాడు ఎలీషా, నెమ్మది కలిగి పొమ్ము. ఈ మాట మీరు గమనిస్తే అప్పటి వరకు అతనికి ఏమి లేదు, నెమ్మది లేదు. అందుకే దైవజనుడు అంటున్నాడు, ఇదిగో నెమ్మది కలిగి వెళ్ళు. గట్టిగా ఆమె చెప్పండి. అప్పటి వరకు రోగంతో అసలు రోగం ఉన్న వాళ్ళకి నెమ్మది ఉంటుందండి. రోగం అంటే పెద్ద పెద్ద భయంకరమైన రోగాలు కాదు. ఒక రాత్రి జలుబు చేసింది అనుకోండి, నెమ్మది ఉంటుందా? రాత్రి ముక్కులు ఊపిరి ఆడట్లేదు, ఆ విక్స్ రాయండి లేదా జెండుమో రండి, ఏదేదో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, వేడి నీళ్ళు తాగుతామని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ అతను నెమ్మది లేని దినాలు గడిపాడండి. ఎప్పుడైతే ఆ సేవకుని దగ్గరికి వచ్చాడో ఆ ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడి అంటాడు, అయ్యా ఇదిగో ఇవన్నీ తీసేసుకో, ఇవన్నీ నీకేస్తానంటే నువ్వు నాకు తెచ్చేది ఏం అక్కర్లేదయ్యా, వెళ్ళిపోనంటే అతను ఎలీషా దానికి ముందు ఒక మాట్లాడతాడు, అయ్యా ఇదిగో ఈ ప్రాంతం నుంచి కొన్ని మూటల మట్టిని మాత్రం తీసుకెళ్తానయ్యా, ఆ మట్టిని ఇదిగో పలానా ప్రాంతంలో నేను వెళ్ళిన ప్రాంతంలో నేను అడుగుపెట్టిన, ఇదిగో అక్కడ అనేకులు ఈ మట్టి మీద అడుగుపెట్టిన దాని ద్వారా అక్కడున్న నీళ్లు శ్రేష్టంగా మార్చబడ్డాయి, అక్కడికి వెళ్ళి నేను బాగుపడ్డానని చెప్పుకుంటానయ్య అంటే అప్పుడు అంటాడు, సరే నువ్వు కోరుకున్నట్టుగా వెళ్ళు అంటాడు. ఈ రోజున ఎలీషా నయమాను మనం విన్నాడు. ఈ రోజున నయమాను ఎలీషా చెప్పినట్లు చేశాడు, స్వస్థత పొందుకున్నాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు మన జీవితాల్లో మనం ఊహించని రీతిగా కార్యాలు జరుగుతాయి, ఊహించని రీతిగా అద్భుతాలు ప్రభు చేస్తాడు. ఎప్పుడో తెలుసా, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు. గట్టిగా ఆమె చెప్పండి. మూలవాక్యం ఏంటి చెప్పనా, నీవు దేవునితో చేసిన మనవిని ఆయన నీకు దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడు తెలుసా, ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ఆయనకు చెంగును పట్టుకోగలిగితే, ఆయన మాటకు లోబడి నువ్వు ఆ మాట ప్రకారంగా మునగడం ప్రారంభిస్తే, మునగడం అంటే ఎర్రచెరువులకు మునగడం కాదు, ఆయన మాట ప్రకారంగా మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా మార్చబడుదురు గాక. ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో అబీగైలులాగా మనం ప్రతిరోజు సుబుద్ధి కలిగి కుటుంబం కోసం ప్రార్థించే స్త్రీలుగా మార్చబడుదురు గాక. ఇవన్నీ జరిగితే ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథం 20 కీర్తనలకు మాట ఉంటుంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నా ప్రభువు సఫలపరచును గాక. చివరిగా మరొక మాట మీకు రెండు మాటలు చూపించి ప్రార్థన చేస్తాను చూడండి. ఒకసారి ఇలాగే ఒక పాపాత్మురాలైన స్త్రీ అండి, లోకాసువార్త 7వ అధ్యాయంలో 50 వచనంలో కనబడుతుంది. ఆమె ఎంత పాపంతో ఉందో, ఎంత బాధతో ఉందో మనకైతే తెలియదు, కానీ ప్రభు పాదాల మీద పడి ఆడడం మొదలుపెట్టింది, కన్నీటితో ఆయన కాళ్ళు కడగడం మొదలుపెట్టింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తొడవడం మొదలుపెట్టింది. అందరూ అనుకుంటున్నారు, ఏంటి ఈమెని చేర్చుకున్నాడు ఈయన, ఆమె బతుకు తెలుసా, ఆమె పరిస్థితి తెలుసా, ఆమెకున్నటువంటి ఆ జీవితం తెలుసా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఆమె జీవితాన్ని చూడలేదు, ఆమె బ్రతుకును చూడలేదు, ఆమె ఎలా ఉందో ఏ రకంగా ఉందో అదేమి చూడలే. ప్రభు చూసేది ఏంటి తెలుసా, కార్చిన కన్నీరు చూస్తున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున నీ ఇంటి కోసం నువ్వు కన్నీరు కార్చినా, నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కార్చినా, నీ వ్యాపారం సాఫీగా సాగాలని నువ్వు కన్నీరు కార్చినా, నీ కష్టదినాలు తొలగించబడాలని కన్నీరు కార్చినా, ఇదిగో ఒక ఇల్లు కట్టుకోవాలని కన్నీరు కార్చినా, దేవుడు ఒక చక్కటి వివాహం జరిగించబడాలని కన్నీరు కార్చినా, ఇదిగో ఆరోగ్యం బాగుపడాలని కన్నీరు కార్చినా, నీ కన్నీటిని చూసిన దేవుడు నీకు కార్యాలు జరిగించబోతున్నాడు. నీ కన్నీటిని చూసిన దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. నీ కన్నీటిని చూసిన దేవుడు నిన్ను ఆయన రెక్కల నీడలో దాచునుగాక. అక్కడ ఆమె కన్నీటితో ఆయన పాదాలు దుడుస్తూ ఉంటే అందరూ రకరకాలుగా మాట్లాడారు. కానీ ఈయన మాత్రం ఏమన్నా తెలుసా, అమ్మా నీవు ఎంత విస్తారంగా నన్ను ప్రేమించావో నీ అంత విస్తార పాపాలన్నీ తొలగించబడ్డాయి.
గట్టిగా చెప్పండి. ఆ మాట అనే ఏమంటే తెలుసా? సమాధానము కలిగిన దానవై వెళ్ళమ్మా. ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం ఉండాలండి. ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మది ఉండాలండి. ప్రతి ఒక్క కుటుంబంలో క్షేమం ఉండాలండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యం ఉండాలండి. అందుకనే కదా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన మనం ఎంతగా ఆయన సన్నిధిలో చేసుకుంటే ఆ ప్రార్థన ద్వారా మనకు గుడారాల చుట్టూ దేవుడు ఒక ప్రాకారాన్ని సిద్ధపరుస్తాడు. మీరు ప్రతిరోజు ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మీరు గుడారాలు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఆ గుడారాల్లో ఉండడానికి వచ్చినా మీరందరూ కూడా ఎవరి గుడారంలో వాళ్ళు చేసుకుంటారు, అది వేరే. మీరందరూ ఇలా ఒక చిన్న చాప పరజాన్ని వేసుకొని ఈ గుడారాల చుట్టూ అగ్నికంచు ఉంచాయని మీరు ప్రార్థన చేసుకుని మొర్రపెట్టి ఆయన సన్నిధిలో వేడుకోండి. ఆ రాత్రి మీ గుడారాల చుట్టూ దేవుని దూతలు తిరుగుతూ ఉంటాయి. ఆ రాత్రి మీ గుడారాల చుట్టూ దేవుని దూతలు కావలిగా ఉంటాయి. ఏ దుష్టుడు, ఏ రకమైన శత్రువు, ఏ రకమైన చీకటి దరిదాపుల్లో కూడా రాకుండా మీ గుడారాల చుట్టూ అగ్ని కంచెను దేవుడు ఉంచునుగాక. ఎప్పుడు? మీరందరూ కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఎప్పుడు? మీరందరూ కలిసి రోధించినప్పుడు, మీరందరూ కలిసి ఎంత విజ్ఞాపన చేస్తారో ఇశ్రాయేలు దేవునితో ఆయన మీరు చేసిన మనవిని ఆయన మీకు దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన దయచేసే దేవుడు, ఆయన దయచేసే దేవుడు, ఆయన దయచేసే దేవుడు. మీ మనవిని ఆయన విని ఊరుకొని వెళ్ళిపోయేవాడు కాడు. లోకల్ మనిషి అయితే విన్నంతసేపు వింటాడు, చెప్పేవాళ్ళారా అని అంటాడు. లోకల్ మనిషి అయితే విన్నంతసేపు ఆయన వింటాడు, తనకు నచ్చినట్టుగా వెళ్తాడు. కానీ నేను ఆరాధించే దేవుడు, మనము ప్రార్థించే దేవుడు, మన మొర్రను వినే దేవుడు, నీ మొర్రను విని నిశ్చయంగా నీకు కార్యాలు జరిగించును గాక. నీ మొర్రను విని నిశ్చయంగా నీకు అద్భుతాలు జరిగించును గాక. నీ మొర్రను విని నిశ్చయంగా నీ పట్ల కార్యాలు ప్రభు ప్రారంభించును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మాటలన్నీ ఇంక నేను ఇక్కడికి వచ్చిన సిద్ధపరుచుకున్న మాటలు, కానీ అవన్నీ కాదు. కానీ ఒకే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు ఇలాగే ఒక చోట సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో మాటలు మనకు కనబడతాయి. దావీదు ఇలాగే ఫిలిష్తీయులతో కలిసి కొంతకాలం గుడారాలు వేసుకొని కాపురం ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆ రాజు కూడా దావీదుని చాలా నమ్మాడు. నమ్మితే ఒక రోజున ఆ రాజు యుద్ధానికి వెళ్తున్నాడు. దావీదు తన సైన్యాన్ని కూడా యుద్ధానికి తీసుకుని వెళ్ళాడు. వారితో పాటు యుద్ధాన్ని తీసుకుని వెళ్తా ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ఆకీషు రాజుతో ఒక పక్కన వచ్చిన రాజు అంటున్నాడు, అయ్యా మనతో వచ్చే ఆ వ్యక్తి ఎవరు? దావీదేనా? సౌలును చంపి తల చేతబట్టుకుని వచ్చిన వాడేనా? ఆ గొల్యాతును చంపి తల చేతబట్టుకుని వచ్చిన వాడేనా? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని పాటలు పాడితే ఆ సన్మానించగలిగిన వ్యక్తేనా? ఆ దావీదు నీతో ఎలా ఉన్నాడు? ఆ దావీదు నీతో ఎందుకున్నాడు? ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికి? మనం వెళ్ళేది ఎదుటి మన శత్రువులతో యుద్ధం చేయడానికి కదా. ఇతను మనం తీసుకొని, ఇతని సైన్యాన్ని మనం తీసుకుని వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను మనకు విరోధి అయితే మనం ఏమవుతాం, మన బ్రతికేమవుతుంది అని అనుకొని అతని యుద్ధానికి రావద్దు, అతని యుద్ధానికి రానివద్దు. ఈ చరిత్ర సమయంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ మాటలు వింటుండగానే జరిగింది ఏంటంటే, ఆ మాటలు వింటూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి రాజు వచ్చి అంటాడు, అయ్యా ఇదిగో మాతో పాటు ఉన్న వాళ్ళందరూ నేను యుద్ధానికి రావద్దు అంటున్నారు. నువ్వు ఇక్కడి నుంచి నీ సైన్యం తీసుకొని మరలా నీ గుడారాల దగ్గరికి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తే దావీదు అంటాడు, అయ్యా నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందంటే దావీదుని గురించి ఒక్క మాట అంటాడండి, నీ వల్ల ఏ తప్పు కలగల, నువ్వు నాకు ఎలా కనబడుతున్నావు తెలుసా? దైవదూత వలె కనబడుతున్నావా? మేము చెప్పండి. ఈ రోజున మీరందరూ దేవుని ఎరగని వారికి ఎలా కనబడాలో తెలుసా? దేవుని దూతలుగా మీరు కనబడుదురుగాక. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీరు సొంత గృహాల్లో ఉన్నా, మీరు సొంత ఊరిలో ఉన్నా, మీరున్న ప్రాంతాల్లో మిమ్మల్ని చూసిన వాళ్ళు అనాలి, వీళ్ళు దేవుని దూతలని. గట్టిగా చెప్పండి. ఆ దావీదుని చూసి అక్కడున్న శత్రువు అన్నాడు ఆకీషు రాజు, నీవు నా దృష్టికి ఎలా కనబడుతుందో తెలుసా? దైవదూతలాగా కనబడుతున్నావు. అలా మీరు మార్చబడాలని నా ఆశ. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నో మాటలు విన్నాం. ఇదిగో ఇశ్రాయేలు దేవునితో మనవి చేసిన హన్న, దేవుని సందులో ఆయన వస్త్రం పట్టుకుంటే స్వస్థపడతాను అని విశ్వాసంతో అడుగు వేసిన 12 సంవత్సరాల వ్యాధి కలిగిన ఒక స్త్రీ. అబీగైలు తన ఇంటి మీదకి ఏ రకమైనటువంటి నష్టం రాకుండా తన కుటుంబం కాపాడుకునేటట్లుగా తెగించి ముందుకొచ్చి ఆ దావీదు ఎదుట నిలబడితే ఆయన అంటాడు, ఇదిగో నీ మనవి నేను విన్నా. ఇలా ఎన్నో మనం చెప్పుకుంటా వెళ్తూ ఉంటే పాపాత్మురాలైన స్త్రీ, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా దేవుని పాదాలు పట్టుకుని తను రక్షించబడిందో, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయో, మన మీద ఏ పాపం ఏలుబడి చేయకుండా క్షమించబడదుముగాక. పాపం మన మీద ఏలుబడి చేయకూడదండి, పాపం మన మీద పెత్తనం చేయకూడదు. అవన్నీ కూడా యేసు రక్తంలో క్షమించబడునుగాక.
ఎలీషా, నయమాను ఎన్ని మాటలు వింటూ వచ్చామండి. చివరిగా ఒకే ఒక్క మాట మిమ్మల్ని చదివించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం. ఈ మాట మీరు తెరిచి చదవండి. ఆ మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం రాయబడిన మాట. ఆ మాట చదివితే మీకు అర్థమవుతుందని చదవమంటున్నా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దొరకలేదా? ఇశ్రాయేలు దేవుని గురించి ఎబ్బేజు మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చినందుకు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించినందుకు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఎబ్బేసి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చావు, ఏ కీడు రాకుండా నా సరిహద్దులను విశాలపరిచి నన్ను కాపాడుతూ వచ్చావు. ఇలా ఎన్నో చెప్తున్నాడండి. ఎబ్బేజు చేసిన ప్రార్థన ద్వారా ఏం జరిగిందో తెలుసా? తర్వాత చదవండి. ఈ మాట విన్నారు కదా? ఎప్పుడైతే ఎబ్బేజు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో ప్రభువు మనవి ఆలకించడం మొదలు పెట్టాడు. ఆమె చెప్పండి. ప్రారంభంలో ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు మనవి ఆలకించాడు? మనం విన్నాం కదండి ఈ పూట మాటలు. మొదటగా మనం విన్న వాక్యంలో, మూల వాక్యంలో ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు మనవి దయచేశాడు? చివరిగా ఎవరు ప్రార్థన దేవుడు మనవి దయచేస్తున్నాడు? ఎబ్బేజు ప్రార్థన. నీ ప్రార్థన ప్రారంభంలో హన్నా ప్రార్థన వలె ఈ చివరికి వింటున్న మాట ఎబ్బేజు ప్రార్థనగా నీ ప్రార్థన మార్చబడును గాక. ఎబ్బేజు ప్రార్థనగా నీ ప్రార్థన మార్చబడితే నీవు ఇరుకులో ఉన్నావే అనుకుంటున్నావు, విశాలత దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. నీవు అన్ని ఇబ్బందులు అనుకుంటున్నావు, విస్తరించబోతున్నాడు దేవుడు. ఆమె చెప్పండి. నీ ఇరుకులు, నీ ఇబ్బందులు తొలగించి నిన్ను విస్తరింపజేసే నా దేవుని బాహు నీ కొరకు చాపబడును గాక. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్న మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, నాకు తెలియని అవసరంలా, పక్కవారికి తెలియని అవసరంలా, మీరు దేవునికి చెప్పడం మొదలు పెట్టండి. దేవుని సందులో ప్రార్థించడం మొదలు పెట్టండి. ఆయనే నీ మనవిని దయచేయబోతున్నాడు. ఆయనే నీ కన్నిటిని తొడవబోతున్నాడు. ఆయనే నీ ప్రార్థనకి జవాబును దయచేయబోతున్నాడు. ఈ రోజున ఒక్క మాట మీరు చెప్పండి. నా దేవుడు నా మనవిని విని నాకు మనవి విని దయచేయబోతున్నాడు చెప్పండి. దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. నా మనవిని వింటున్నాడు, నాకు నా మనవిని విని దయచేయబోతున్నాడని చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీకు తేలిక అర్థమయ్యేవాడు చెప్తారు వినండి. నీ మనవి వింటున్నాడని చెప్పండి. పక్కన వాళ్ళతో గట్టిగా చెప్పండి. నా మనవి కాదు, నీ మనవి వింటున్నాడని చెప్పండి. పక్కన వాళ్ళతో కూడా నా మనవి వింటాడని చెప్తే స్వార్థం అది. నీ మనవి దేవుడు వినబోతున్నాడని చెప్పండి. ఈ రోజున మీరు ఏదైనా చెప్పండి దేవునితో. ఈ రోజు నుంచి మీ మనవులన్నిటిని దేవుడు ఆలకించును గాక. మీ మనవులన్నిటికీ దేవుడు జవాబు దయచేయును గాక. హన్నా వలె దేవుని సందులో మీరు మొర్ర పెట్టడం మొదలు పెడితే, ఆ 12 సంవత్సరాల వ్యక్తి వలె మీరు ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం మీ పైకి రావాలని విశ్వాసంతో మీరు వేడుకుంటే, అబీగలి వలె మీ ఇంటి కోసం మీరు ప్రార్థించే స్త్రీగా మార్చబడితే, ఎలీషా ఏ విధంగా నయమానుకు చెప్పాడో అతనిలో ఉన్న రోగమంతా తొలగిపోయి దేహం పసిపిల్లమైన దేహం వాళ్ళకి మార్చబడినట్లుగా మీరు ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానం చేత పరిశుద్ధపరచబడుదురుగాక. మీలోని ప్రతి బలహీనత ప్రభు తొలగించునుగాక. ఈ మాట విడుదలవుతుండగానే మీ బలహీనతలన్నీ సరిచేయబడునుగాక. మీ రోగము నివారణ కలుగునుగాక. మీ దుఃఖము నాట్యముగా మార్చబడునుగాక. మీ నిట్టూర్పులు తొలగిపోవునుగాక. ఈ రాత్రి నా ప్రభు మాటలు వింటున్న మిమ్ములను ఎబ్బేజును సరిహద్దులు విశాలపరిచినట్లుగా మీ సరిహద్దులు విశాలపరచునుగాక. మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు ఎబ్బేజు మనవి విన్నాడు, హన్నా మనవి విన్నాడు. ఇలా ఈ రాత్రి మీ మనవిని దేవుడు వినుగాక. ఆయన ఎవరో తెలుసా? మన కోసం ప్రాణం పెట్టినవాడు మన మనవి ఎందుకు వినడండి? మన కోసం రక్తం కార్చినవాడు మన మనవి ఎందుకు వినడండి? మన కోసం కొరడా దెబ్బలు తిన్నవాడు మన మనవి ఎందుకు వినడండి? ఆయన వినే దేవుడు. కాకపోతే ఎందుకు వినట్లేదు అనుకుంటాం తెలుసా? మొర్ర పెట్టలేకపోతున్నాం. ఎందుకు వినట్లేదు అనుకుంటాం తెలుసా? ప్రార్థించలేకపోతున్నాం. ఎందుకు వినట్లేదు అనుకుంటాం తెలుసా? కన్నీటితో ఆయన పాదాలు కడగలేకపోతున్నాం. ఎందుకు ఆయన మొర్ర వినటం లేదు అనుకుంటాం తెలుసా? ఆయనను అయ్యా అని అడగలేని స్థితిలో మనం ఉండి ఈరోజు మన మనవికి జవాబు రావట్లా. హన్నా అడగడం మొదలుపెట్టింది. ఈ ఎబ్బేజు దేవుని సందులో అడుగుతూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈరోజు మీ ప్రార్థన సరిహద్దులు విశాలపరచబడును గాక. మీ వ్యాపారాలు విస్తరించును గాక. మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. అన్ని విషయాల్లో నా దేవుడు మీకు తోడై ఉండును గాక.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, ఇంతవరకు కూడా మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎంత నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయినవాడు. అననుకూలమైన పరిస్థితుల్లో అయ్యా ఇదిగో ఈ విధంగా మేము ఇక్కడ కూడుకొని ప్రార్థించుకోవడానికి కృప చూపించారు. ఇదిగో నాయన, ఎంతమందిగా ఇక్కడ మేము బిడ్డలంగా కూడుకొని సందులో ప్రార్థించామో అయ్యా, ఇక్కడ మేము చేసిన ప్రార్థనల ద్వారా చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా దీవించబడాలి. ఇదిగో నాయన, ఈ రీతిగా ఈ ప్రార్థన కూడికి జరగడానికి కరెంట్ ఇచ్చిన ఆ కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. నీ బిడ్డలుగా మీరు మార్చండి ప్రభువా. వారి కొన్ని అవసరాలు తీర్చండి, బలహీనతలు తొలగించండి. ఇదిగో నాయన, మీ బిడ్డలు ఈ దినాన్ని ఇక్కడ ఈ కూడికని ఏర్పరచుకొని ఈ కూడిక ద్వారా అయ్యా బిడ్డలు నీ సన్నిధిలో నీ నామాన్ని మహింపరచుండగా ఇక్కడున్న ప్రతి శాపము తొలగిపోవునుగాక, ప్రతి దరిద్రత తొలగిపోవునుగాక, ప్రతి అసమాధానం తొలగిపోవునుగాక, ప్రతి చీకటి క్రియలు తొలగిపోవునుగాక. ఈ ప్రాంతమంతా వెలుగుమయంగా మార్చబడునుగాక, ఈ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడునుగాక. ఈ బిడ్డలు ఈ విధంగా ఈ కూడికని ఏర్పాటు చేసుకుని వారు కలిసి ఐక్యబడి ప్రార్థించిన ప్రార్థన ఫలితం ఇక్కడ ఒక అద్భుతం జరిగించి బిడ్డల జీవితంలో కార్యాలు చేసి మీరు మహిమను పొందమని, అటు ఘనమైన కార్యాలు మీరు చేసిన దేవుడు అందుకు మీకు మాత్రమే కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఈ కూడికలో పాల్పొంపులు పొంది ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ చుట్టుపక్కల ఎంతమంది ఈ మాటలు విన్నారు వారిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించి మేలు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన ఇక్కడ కూడికలో కూడుకున్న పాలుపంపులు పొందిన బిడ్డలకు, కుటుంబాలకు, ఈ శబ్దాంతరం ద్వారా విన్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.